యూట్యూబ్ షార్ట్స్ తరపున ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, దీన్ని గనక మనం యూజ్ చేసుకున్నామనుకోండి, మన షార్ట్ వీడియోస్ చాలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. నార్మల్‌గా ఇప్పుడు షార్ట్ వీడియోస్ ఎవరైనా చూడాలంటే ఫస్ట్ దాని థంబ్‌నెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ గదా! సో, మనలో చాలామంది థంబ్‌నెయిల్‌ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అసలు చాలా వరకైతే ఇప్పుడు క్రియేటర్స్ అయితే మాత్రము థంబ్‌నెయిల్‌నే సెలెక్ట్ చేయట్లేదు. ఏదో అప్‌లోడ్ చేస్తున్నారు. టైటిల్, డిస్క్రిప్షన్ గూడా ఏమి రాయకుండా అలానే పెడుతున్నారు. కానీ కొంచెం యూట్యూబ్ మీద నాలెడ్జీ ఉన్న వాళ్ళైతే ఏదైనా థంబ్‌నెయిల్ కాన్వా లేకపోతే పిక్సెల్ ల్యాబ్ లేదంటే వేరే ఏఐ టూల్స్‌ని ఉపయోగించుకొని థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ జేస్తారు. సో, మీరు ఇంతకీ ఏ యాప్‌లో మీరు థంబ్‌నెయిల్స్‌ని క్రియేట్ జేస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. చాలామందైతే ఇప్పటికి ఏఐనే యూజ్ జేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. మీరు దేంట్లో జేస్తున్నారో ఒకసారి కామెంట్ జేయండి. సో, మొత్తానికి అలా మనం క్రియేట్ చేసుకున్న థంబ్‌నెయిల్‌ని వీడియో మధ్యలో ఎక్కడో యాడ్ జేసి, మనం షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు స్క్రోల్ జేసి మనం థంబ్‌నెయిల్‌ని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. అలాగా చాలామంది అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. అలా మనం అప్‌లోడ్ చేసినామనుకోండి, మన షార్ట్ వీడియో ప్లే అయ్యేటప్పుడు ఆ థంబ్‌నెయిల్ గూడా మనకి కొన్ని సెకండ్స్ పాటు ప్లే అయితూ ఉంటది గదా! అది మీరందరూ గమనించే ఉంటారు. మేము గూడా ప్రతి ఒక్క యూట్యూబ్ క్రియేటర్స్ గూడా షార్ట్‌కి ప్రొఫెషనల్‌గా మనం థంబ్‌నెయిల్‌ని యాడ్ జేయొచ్చు. ఒక లాంగ్ వీడియోకి మనం ఎలా అయితే యాడ్ చేస్తామో, అదే విధంగా మనము యాడ్ జేయడానికి ఇప్పుడు యూట్యూబ్‌లోనే ఒక చిన్న అప్‌డేట్ అయితే షార్ట్స్ తరపున వచ్చింది. సో, మీ అందరికి తెలుసు క్లిక్ త్రూ రేట్ మనకి బావుండాలంటే చూసిన వెంటనే క్లిక్ జేయాలంటే థంబ్‌నెయిల్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గదా! ప్రొఫెషనల్‌గా రెడీ చేసుకున్న థంబ్‌నెయిల్‌ని మనం డైరెక్ట్‌గా యాడ్ జేయొచ్చు. సో, మళ్ళా వీడియోలో ఎక్కడ గూడా యాడ్ జేయకుండా. ఎలా అంటే ఈ ప్రాసెస్ అంతా గూడా ఎవరైనా సరే గూగుల్ క్రోమ్ నుంచెళ్ళి షార్ట్స్ ఎవరైతే అప్‌లోడ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉందనమాట. అంటే వైటీ స్టూడియో యాప్‌లో అయితే లేదు. అక్కడ మనము గూగుల్ క్రోమ్ నుంచెళ్ళి షార్ట్స్ అప్‌లోడ్ చేయడం వల్ల ఈ యొక్క థంబ్‌నెయిల్ అనే గాకుండా ఇంకా 3 బెనిఫిట్స్ ఉన్నాయి. వాటి గురించి గూడా మీకు నేను వన్ బై వన్ చెప్తూ ఉంటాను. సో, ఎవ్వరైనా సరే వీటినన్నిటిని ఫాలో అవుతూ ఉంటేనే మన ఛానెల్ అనేది చాలా ఈజీగా గ్రో అయిపోతూ ఉంటది. ఇప్పుడు మీరు గూగుల్ క్రోమ్‌లో మీరు యూట్యూబ్ ఛానెల్‌ని లాగిన్ అవ్వండి. సో, లాగిన్ అయిన తర్వాత మీరు ఏది ఎలాగైతే మనం అప్‌లోడ్ చేస్తూ ఉంటామో సేమ్ అదే విధంగా మీరు వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము షార్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకోగానే మనకి 4 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్‌దేమో డీటెయిల్స్ అని, దాని తర్వాత వీడియో ఎలిమెంట్స్ అని, తర్వాత ఇనీషియల్ చెక్ అని చూపిస్తుంది. లాస్ట్‌దేమో మనకి విజిబిలిటీ అని చూపిస్తుంది. సో, ఫస్ట్ మనకి డీటెయిల్స్ అనే ఆప్షన్‌లో పైన మనము టైటిల్, డిస్క్రిప్షన్ అవన్నీ కూడా రాసుకున్న తర్వాత కింద చూడండి మనకి థంబ్‌నెయిల్‌ని మనము క్రియేట్ చేసి అప్‌లోడ్ చేసుకోవడానికి అంటే డైరెక్ట్‌గా మనము కేవలం థంబ్‌నెయిల్‌ని యాడ్ చేయడానికి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటేమో డైరెక్ట్‌గా మనకి అప్‌లోడ్ ఫైల్ అంటుంది. రెండోదేమో సెలెక్ట్ ఫ్రమ్ వీడియో అని ఉంటుంది. సో, సెలెక్ట్ ఫ్రమ్ వీడియో అంటేనేమో సేమ్ షార్ట్ వీడియో మనం ఇప్పుడు యాప్ నుంచెళ్ళి చేస్తే ఎలా అయితే మనకి వీడియో ఉంటదో అలాగా వీడియో కనిపిస్తది. మనం ఎక్కడిది క్లిప్ అయితే కావాలనుకుంటామో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ కొన్ని సార్లు మీరు గమనించండి. మనము షార్ట్ వీడియో మధ్యలో మనం థంబ్‌నెయిల్ యాడ్ చేసినా గూడా కొన్నిసార్లు అక్కడ క్లిక్ అవ్వదు. మనం అక్కడనే ఓకే అయింది కావచ్చు అనుకోని మనం ఓకే చేసి ప్రాసెస్ ముందుకెళ్తాము. తీరా ఆ వీడియో అనేది పోస్ట్ అయిన తర్వాత చూసుకుంటే థంబ్‌నెయిల్ అనేది ఇంకొక దగ్గరది క్లిక్ అయిపోయి ఉంటది. కొన్ని సార్లు అలా మనకి ప్రాబ్లమ్ అయితూ ఉంటది గదా! అలా కావద్దు అనంటే ఇక్కడ మనము థంబ్‌నెయిల్‌ని సెపరేట్‌గా వేరే యాప్‌లో మనము క్రియేట్ చేసుకొని ఉంచుకోవాలి. సో, సైజ్ తెలవని వాళ్ళైతే మాత్రం మనం షార్ట్ వీడియోకి థంబ్‌నెయిల్ క్రియేట్ చేయాలి అంటే 9:16 సైజ్‌లో మనము క్రియేట్ చేసుకోవాలి థంబ్‌నెయిల్‌ని. క్రియేట్ చేసుకొని దాన్ని ఒక ఎక్స్‌పోర్ట్ అనుకున్న తర్వాత అంటే సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అప్‌లోడ్ ఫైల్ అని ఉంది గదా! దానిపైన క్లిక్ చేసుకొని మీ ఫోల్డర్‌లోకెళ్ళి అక్కడ మీరు ఏ యాప్‌లో అయితే మీరు ఆ ఫోటోని సేవ్ చేశారో అక్కడికెళ్ళి మీరు ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇదొక్కటే ఉపయోగం గాదు. సో, మనం షార్ట్ వీడియోని గూడా ఇలా గూగుల్ క్రోమ్ నుంచెల్లి లేదంటే సిస్టమ్ నుంచెల్లి అప్‌లోడ్ చేయడం వల్ల దానికి తగిన ఎస్‌ఈఓ అనేది మనం పర్ఫెక్ట్‌గా ఇవ్వచ్చు. ఎప్పుడైతే మనం యూట్యూబ్ షార్ట్ గాని, లాంగ్ గాని అప్‌లోడ్ చేసేటప్పుడు దానికి పూర్తి ఎస్‌ఈఓ అనేది మనం ఎప్పుడైతే ఇస్తామో సో, అక్కడ మనకి వీడియో అనేది ఈజీగా చాలామందికి రికమెండేషన్ అవ్వడం గానివ్వండి, న్యూ పీపుల్స్‌కి రీచ్ అవ్వడం గానివ్వండి, ఇలాంటివి చాలా ఎక్కువ మోతాదులో జరుగుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడిక్కడ మనము టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్‌ట్యాగ్ దాని తర్వాత ఇక్కడ మనం వీడియోని సెలెక్ట్ చేసుకున్నాం. సో, కిందనేమో నార్మల్‌గా మన కేటగిరీ ఏంటి, దీని ప్లే లిస్ట్ ఏంటి, అలాగే ఇదేమైనా మేడ్ ఫర్ కిడ్సా ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా గూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ వాటి గురించి గూడా మాకు క్లారిటీ కావాలి, ఈ గూగుల్ క్రోమ్ నుంచెల్లి అప్‌లోడింగ్ తెలియదు అంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్ లాంగ్ వీడియోలో మీకు షార్ట్ అయినా, లాంగ్ వీడియో అయినా మనము ఏమేం డీటెయిల్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలనేది మొత్తం గూడా నేను చెప్తూ ఉంటాను. అంటే ఈ 2026లో అప్‌డేట్ అయిన దాన్ని బట్టి.
దాని తర్వాత ఇక్కడ మనకు థంబ్‌నెయిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన వీడియో అప్‌లోడింగ్ దగ్గర గూడా మనకి ఏమైతదంటే, మనము ఎంత క్లారిటీతోని వీడియోని ఎక్స్‌పెక్ట్ అయితే అనుకున్నామో, అదే క్లారిటీతోని మన షార్ట్ వీడియో పబ్లిక్ అయితది. ఇక్కడ గూగుల్ క్రోమ్ నుంచెల్లయితే స్టార్టింగ్ వీడియో అప్‌లోడ్ అయిన తర్వాత అది మనకి 3 ప్రాసెస్ ఉంటది. ఎస్‌డీలో అప్‌లోడ్ అయితది. దాని తర్వాత హెచ్‌డీ అయితది. దాని తర్వాత 4K. ఈ మూడింట్లో మనది ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకి లాస్ట్ ఫైనల్‌గా అది అప్‌లోడింగ్ అయిపోయి అదే క్లారిటీతోని వీడియో అనేది పబ్లిక్ అయిపోతది. మనం ఎక్స్‌పర్ట్ అన్న వీడియోకి, ఇక్కడ పబ్లిక్ అయిన వీడియోకి ఎలాంటి డిఫరెంట్ అనేది లేకుండా యాజ్ ఇట్ ఈస్‌గా మనకిస్తది. ఇది ఫస్ట్ బెనిఫిట్. దాని తర్వాత సెకండ్ ఇక్కడ ఆప్షన్ మనకి వీడియో ఎలిమెంట్స్ అని ఉంది గదా! దాని మీద క్లిక్ చేసుకుంటే మనం వీడియోకి క్యాప్షన్స్ ఇవ్వచ్చు. మన షార్ట్ వీడియోకి మనము క్యాప్షన్స్‌ని గూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే మనం వైటీ స్టూడియో నుంచెల్లి గాని, యూట్యూబ్ నుంచెల్లి గాని చేసినామనుకోండి, ఈ ఆప్షన్ మనకి ఉండదు. సో, అదే విధంగా మనము ఇందాకట్లాగానే టైటిలు, ట్యాగ్స్ ఇవన్నీ గూడా మనం ప్రొవైడ్ జేసుకోవాల్సిందే. చాలామంది వీటన్నిటిని గూడా మిస్ చేస్తున్నారు గాబట్టి, సెర్చ్‌లో గానివ్వండి, ఎక్కువ మన షార్ట్స్ అనేది కనిపించవు. మంచిగా మన కంటెంట్‌కి తగినట్టుగా అన్నీ గూడా ట్యాగ్స్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటూ ఉండాలి. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి ఆప్షన్స్ అన్నీ గూడా మనకి కేవలము గూగుల్ క్రోమ్ నుంచెల్లి షార్ట్ వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు మాత్రమే పూర్తి ఎస్‌ఈఓతో పాటుగా ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ గూడా మనము అప్‌లోడ్ చేయొచ్చు. సో, దీనివల్ల మన వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉండాల్సిన అవసరం లేకుండా, మళ్ళీ మిస్ అయిపోయిందని డబుల్ సార్లు మనం పబ్లిష్ చేయకుండా, వీడియో క్లారిటీ మొత్తం తగ్గిపోయిందనే బాధ లేకుండా ఉంటది. అలాగే మనం క్యాప్షన్స్ గూడా ఇచ్చుకుంటాం కాబట్టి, సో, మన లాంగ్వేజ్ గాకుండా వేరే పీపుల్స్‌కి అందినా గూడా వాళ్ళు మన వీడియోని మొత్తం గూడా చూస్తారు. సో, దీనివల్ల గూడా మనకి మన వీడియోకి రేటింగ్ అనేది బాగుండి, ఇంకా ఎక్కువ మందికి రికమెండేషన్ అనేది అవుతూ ఉంటది. సో, మీరు ఇక నుంచెల్లి మీ షార్ట్ వీడియోస్‌ని అలా గాకుండా ఇలాగ గూగుల్ క్రోమ్ నుంచెల్లి అప్‌లోడ్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచెల్లి మీ నెక్స్ట్ టర్నింగ్ అనేది ఒక వేరే లెవెల్‌లో ఉంటది. సో, ఇదే విధంగా మీకు సోషల్ మీడియా ఫేస్‌బుక్ గానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్‌లో గానీ మోనిటైజేషన్ తరపున మీకు ఇంకేదైనా పర్సనల్‌గా గైడెన్స్ ఇవ్వాలంటే డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ నంబర్ ఉంటది. తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. పెయిడ్ వర్క్ మాత్రమే ఉంటుంది.